హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మీకు ఒక సర్ప్రైజ్. అదేంటో తెలుసా? నా శారీస్ కలెక్షన్ చూపించబోతున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ నేను ఇంతకుముందు టీచర్ అని. సో చాలా డిఫరెంట్ జార్జెట్ శారీస్, సిల్క్ శారీస్ ఇలాంటివన్నీ పర్చేస్ చేశాను ఎంబ్రాయిడరీ వర్క్తో. అవన్నీ ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఫ్యూచర్ వ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఈ బ్లౌజెస్ అన్నీ నేను స్టిచ్చింగ్ చేయించాను విత్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి. కొన్ని రెడీమేడ్ ఆన్లైన్లో తీసుకున్నాను, అవి ఇప్పుడు చూసేద్దామే. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను క్లాత్ తీసుకున్నానండి, ఆల్రెడీ వర్క్ చేసిన క్లాత్. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా మెరూన్ కలర్. సో అచ్చం మగ్గం వర్క్ లాగా ఉండేగా డిజైన్ ఉంది. ఇది మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ వేసుకుంటే సూపర్గా సెట్ అవుతుంది. సో దీని మీద గోల్డ్ కలర్ శారీ అయితే ఇంకా బాగుంటుంది. వెనక మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇదైతే ఇది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇష్టమైన బ్లౌజ్ అని చెప్పచ్చు. చూడండి వెనక ఫ్లోరల్ డిజైన్తో మొత్తం రెడీమేడ్ వచ్చింది. సో క్లాత్ వచ్చేసి నాకు 400 అయింది, స్టిచ్చింగ్ వచ్చేసి 200, మొత్తం 600లో అయితే ఈ బ్లౌజ్ వచ్చింది. నాకు నచ్చిన బ్లౌజెస్లో ఇదైతే ఒకటి. దీనికి ఏ శారీ నేను మ్యాచ్ చేశానంటే సో మా పెళ్ళి శారీ అనమాట. ఇది గోల్డ్ కలర్, లోపల మెరూన్ కలర్ ఉంటుంది ఈ శారీ. చూడండి ఇది దాని మీద బాగా మ్యాచ్ అయిందండి. అప్పుడు శారీ కదా, దాని మీద కొత్త బ్లౌజ్ తీసుకొని నేను ఇలా పేర్ చేశాను. నాకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. చూడండి లోపల మంచిగా మెరూన్ కలర్ వచ్చింది. ఈ శారీ అయితే అప్పట్లోనే 12,000 అనమాట. 2015లోనే 12,000 రూపీస్ పట్టు శారీ అది. సో దాని మీద ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. కాంబినేషన్ అయితే సూపర్గా అదిరిపోయింది. ఇది దానికి సరిపోయింది, సెట్ అయింది కరెక్ట్గా. నాకైతే నచ్చిందండి ఇది. దాని మీద కాంబినేషన్ అయితే చూడండి రెండు సేమ్గా బాగున్నాయి. వేసుకుంటే అచ్చం దాంట్లో బ్లౌజ్ లానే ఉంది. ఇదైతే దాని బ్లౌజ్ లానే ఉంది. ఇదైతే నాకైతే బాగా నచ్చేసింది ఇది. నెక్స్ట్ ఇది నార్మల్ శారీ అండి, డైలీ వేర్కి వేసుకోవడానికి. నేను ఇంతకుముందు టీచర్ కదా, డైలీ వేసుకోవడానికి అయితే ఇది. కిందేమో పర్పుల్ కలర్, బ్లూ కలర్ అండి, పైనేమో గ్రీన్ కలర్ వచ్చింది. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. వేసుకుంటే డైలీ వేర్కి ఎప్పుడైనా బయటకు వెళ్ళడానికి వేసుకోవడానికి ఇట్లాంటి శారీస్ అయితే బాగుంటాయి. డ్యూయల్ కలర్ శారీ కలర్స్ అనమాట ఇవి. సో దీనికి కృష్ణ ముకుంద మురారి మోడల్లో బ్లౌజ్ కుట్టించుకున్నాను. అలా కుట్టించుకోవడం వల్ల నాకు బాగా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మొత్తం ఒకటే కలర్ కాకుండా రెండు కలర్లు వచ్చేటట్టు బ్లౌజ్ మీద హ్యాండ్స్ మీద వేయించుకున్నాను. చూడండి ఇదైతే ఇట్లాంటి శారీస్ అయితే నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇష్టమైన కలర్స్ అనమాట. సో వెనక థ్రెడ్స్ పెట్టించుకున్నాను, 2 థ్రెడ్స్ పెట్టించుకున్నాను. చూడండి కలర్ ఎంతో సూపర్గా ఉంది. కిందేమో బ్లూ కలర్, పైన గ్రీన్ కలర్ అనమాట. ఇవి డైలీ వేర్కి వేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఇవన్నీ నేను షెల్ఫ్లో పెట్టుకున్నాను మొత్తం. నెక్స్ట్ ఇంకో శారీని చూసేద్దాం. ఈ శారీ నాకు ఫేవరెట్ అండి, చాలా. అప్పుడప్పుడు ఎక్కువ వేసుకుంటూ ఉంటాను బయటకు వెళ్ళినప్పుడు ఈ శారీని అయితే. సో నెక్స్ట్ శారీ చూసేద్దాం. చూడండి పర్పుల్ కలర్ శారీ, ఎంతో ఇష్టం ఇది నాకైతే. మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది ఎప్పుడైనా చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది. ఆన్లైన్లో మీషోలో అయితే తీసుకున్నాను ఈ శారీ. సో దీనికి బ్లౌజ్ నేను వేరేజ్ మ్యాచ్ చేశాను. మిర్రర్ వర్క్ రావడంతో ఈ శారీకి మంచి అందం వచ్చిందండి. సో దీనికి ఏ బ్లౌజ్ మ్యాచ్ చేశానంటే చూడండి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను దీనికైతే.
ఈ శారీకి. రెడీమేడ్ బ్లౌజ్ అయినా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది అసలు. కొంచెం పైకుట్లు వేస్తే సరిపోద్ది దీని మీదకి. బ్లౌజ్కి కరెక్ట్గా సెట్ అయిందండి. 36 సైజ్ తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది బ్లౌజు. సో దీని వర్క్ చూడండి, హ్యాండ్స్ మీద మంచి డిజైన్తో పెట్టారనమాట. చూడు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న పర్పుల్ కలర్ శారీ మీద డార్క్ కలర్. సో లైట్ కలర్ మీద శారీస్ మీద డార్క్ కలర్ బ్లౌజెస్ అయితే చాలా బాగుంటాయి, బాగా మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఈ బ్లౌజ్ కూడా నాకు అలానే అనిపించింది, చాలా బాగా మ్యాచ్ అయింది. చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి వేసుకోవడానికి ఇట్లాంటి శారీస్ అనేవి బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఇది నేను కొనేది ఒక 4 months అవుతుంది. రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఆన్లైన్లోనే కొన్నాను, మీషోలో. సో ఇప్పుడు నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఇవి ఏంటంటే పంచదార చీరలు అనేవి ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి బాగా, అందుకని నేను కూడా ఇది తీసుకున్నాను. ఎంతో స్మూత్గా అట్లాగా డిజైన్ ఉన్నా కానీ మనకి ఏం గుచ్చుకోదు అసలు, చాలా బాగా స్మూత్గా ఉంటుంది ఈ శారీ, కంఫర్టబుల్గా. వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్ట్ శారీ అని చెప్పొచ్చు నాకున్న వాటిల్లో. ఈ శారీస్లో ఫ్లోరల్ డిజైన్తో పైన పంచదారం డిజైన్ వచ్చింది చూడండి, గ్రీన్ కలర్ డార్క్. ఈ కలర్ నాకు చాలా ఇష్టం అసలు. సో ఎప్పుడైనా వేసుకున్నా కానీ అప్పుడప్పుడు ఇట్లాంటి శారీస్ తీస్తుంటాను నేను, పంచదార శారీస్. సో దాని మీద బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను చూడండి, నాకు నచ్చిన కొంచెం పలక మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్. దీని మీద మ్యాచింగ్ బ్లౌజ్. హ్యాండ్స్ ఏమో ఫుల్ హ్యాండ్స్, కొంచెం ఎల్బో దాకా హ్యాండ్స్ పెట్టించుకున్నాను. దీని మీద మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇది కూడా నాకు ఇష్టమైన కలర్ అదైతే అసలు. సో ఇప్పుడు చూడండి, ఇంకో మోస్ట్ లైక్డ్ శారీ అనమాట ఇది. చెప్పాను కదా డ్యూయల్ కలర్స్, 2 కలర్లు ఉన్న ఒక్కటే చీరలో 2 కలర్స్ ఉన్నాయి, డార్క్ పింక్, లైట్ పింక్. సో ఈ శారీ అయితే ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో బాగుంటుంది. ఎలాంటి వారికైనా కానీ ఇది బాగా సెట్ అవుతుంది ఈ శారీ. సో దీని మీద రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను చూడండి, వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్. ఈ బ్లౌజ్ అయితే ఎంతో కంఫర్ట్గా ఉంటుంది. సమ్మర్లో కూడా మోస్ట్ కంఫర్ట్ బ్లౌజ్. ఇట్లాంటివన్నీ సమ్మర్ కలెక్షన్ బ్లౌజెస్ అని చెప్పొచ్చు ఇవి. ఈ బ్లౌజ్ వచ్చేసి కేవలం 350 రూపీస్లో వచ్చింది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 400. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ అండ్ బ్లౌజ్. సమ్మర్ కలెక్షన్ అండి ఇట్లాంటివి, సమ్మర్లో మోస్ట్ కంఫర్టబుల్గా ఉంటాయి. స్మూత్ మెటీరియల్ అనమాట ఈ బ్లౌజ్కి వాళ్ళు వాడింది. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ శారీ. ఈ కలర్ కాంబినేషన్ అనేది నాకు చాలా ఇష్టం. ఒకటే శారీలో 2 కలర్స్ వచ్చాయి. ఇందాక చూపించాను కదండి పర్పుల్ అను గ్రీన్. సో అలానే ఇక్కడ పింక్, డార్క్ పింక్, లైట్ పింక్ వచ్చేసింది. డైలీ వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అది. సో నెక్స్ట్ చూడండి, సేమ్ ఇందాక చూపించాను కదా ఆ కలర్ కాంబినేషన్తోనే ఇంకో కలర్ శారీ, ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ శారీ అండి. ఎల్లో ఉంది, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ ఉంది, నెక్స్ట్ రెడ్ కలర్. ఇదైతే వేసుకుంటే ఎంతో కంఫర్ట్గా, ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ అయితే. దీని మీద అయితే నేను రెడ్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. సో రెడ్ కలర్ కూడా బాగా మ్యాచ్ అయిందనమాట. యాక్చువల్గా వేరే బ్లౌజ్ ఉంటే దానికి ఈ శారీని నేను మ్యాచ్ చేశాను చూడండి. పైపింగ్ వేయించి కుట్టించాను ఈ బ్లౌజ్ని, దాన్ని ఈ శారీకి నేను సెట్ చేసుకున్నాను చూడండి. కింద వేపించాను అనమాట హ్యాండ్స్కి బుట్టాస్ లాగా.
అలానే పైపింగ్ వర్క్ కూడా చేయించాను, థ్రెడ్స్ పెట్టించాను, థ్రెడ్స్కి హ్యాంగింగ్స్ కూడా పెట్టించాను. సో రోజు డైలీ వేర్ యూస్కి ఇట్లాంటి శారీస్ అనేవి కంఫర్టబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం ఒక 7 ఇయర్స్ బ్యాక్ శారీ అండి, కానీ బాగానే ఉంది, డైలీ వేసుకోవడానికి బాగుంటుందన్నమాట, కంఫర్టబుల్గా. సో దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంది కదా, దీన్ని మ్యాచ్ చేశాను. ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి, ఇది కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కొన్ని నేను సగం స్టిచ్ చేయించుకుంటాను బ్లౌజెస్, సగమేమో ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటాను. నాకు ఏవైతే నచ్చుతాయో, ఏవైతే మ్యాచింగ్ అనిపిస్తాయో, కంఫర్ట్గా ఉంటాయో అవి ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను, లేకపోతే నియర్ బై షాప్స్లో ఉన్న తీసుకొని సో వాటికి కొంచెం మ్యాచ్ అయినా కానీ నేను పేర్ చేసేస్తానమాట. ఇప్పుడు ట్రెండింగ్ ఏంటండి, ఎక్కువ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వాడుతున్నారు, రెడ్కి డార్క్ బ్లూ ఇట్లా కాంట్రాస్ట్ వాడుతున్నారు. కాబట్టి నేను కూడా అట్లా కొన్ని శారీస్కి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వాడాను అనమాట. సో ఇంకా ఉన్నాయి కలెక్షన్స్, ఇప్పటికైతే ఇవి చూపిస్తున్నాను శారీ కలెక్షన్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యూచర్ వ్లాగ్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. నాకు ఇష్టమైన శారీస్ అన్నీ చూపించాను కదండి మోస్ట్. సో ఇంకా పట్టు శారీస్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోకి లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, అంతవరకు బాయ్ బాయ్. సో ఇవన్నీ శారీస్ కలెక్షన్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.